హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. అది కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్తో టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. ఒక్కసారి చేసుకొని తిన్నారనుకోండి మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టారనుకోండి, ఇడ్లీ చేసినప్పుడల్లా మీ పిల్లలు అడుగుతారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అనే కాదండి, మన ఇంట్లో ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీ మిగిలిన చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్ చూసేద్దామండి. ఒక ప్లేట్లో ఇడ్లీలు తీసుకోండి. ఆ ఇడ్లీని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. మీ పిల్లలకి బాక్స్లో అయినా వేసుకోవచ్చు, ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు చేసుకున్నా కూడా చాలా టైం వరకు ఫ్రెష్గా ఉంటాయండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. కంప్లీట్గా పిల్లల కోసం చేసేటట్టయితే 1 స్పూన్ నెయ్యి వేసి చేసేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ తాలింపు గింజలు వేసేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసి 2 సెకండ్స్ చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వాష్ చేసేసుకొని వేసేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి, సరిపోయిద్ది. ఎందుకంటే మనం ఇడ్లీ పిండిలో ఆల్రెడీ వేసుకొని ఉంటాం కాబట్టి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ కారం వేసి బాగా కలపండి. ఈ ఆయిల్లో ఉప్పు, పసుపు, కారం బాగా కలిసేలాగా కలపండి. కలిపి మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇడ్లీ పీసెస్, ఇప్పుడు ఈ ప్యాన్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పీసెస్కి ఉప్పు, పసుపు, కారం బాగా పట్టేలాగా బాగా కలపండి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి, పైన ఒక క్రిస్పీ లేయర్ అనేది ఫామ్ అయ్యిద్ది. ఆ క్రిస్పీ లేయర్ ఫామ్ అవ్వడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు బాక్స్లో కూడా వేసి ఇవ్వచ్చండి. చూసారు కదా, ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హెల్తీ బ్రేక్ఫాస్ట్తో టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా వీడియోలో. అంతేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.